ఓం వేదం వందే పరాత్మానం ఋగ్యజుస్సామరూపిణం బ్రహ్మ విష్ణు శివాత్మానం సచ్చిదానంద విగ్రహం. ఓం వేదం వందే జగద్గురుం. జై శ్రీ వేదం. అందరూ మ్యూట్లో ఉండండి. మనం ఇప్పుడు రుద్రాన్ని అధ్యయనం చేస్తూ 9వ మంత్రం, 9వ యజస్సు. ఆ 9వ యజస్సుని ఈరోజు మనం చూద్దాం. నమో రోహితాయ స్థపతయే వృక్షాణం పతయే నమః అనేటువంటిది మంత్రం. ఓం నమో రోహితాయ స్థపతయే వృక్షాణం పతయే నమః. ఓం నమో రోహితాయ స్థపతయే వృక్షాణం పతయే నమః. ఎవరు మ్యూట్లో ఉండాలి. ఇది మంత్రం. దాని యొక్క పదం కూడా ఓం నమః రోహితాయ స్థపతయే వృక్షాణం పతయే నమః. ఇవి పదాలు. మూలమంత్రం అయితే నమో రోహితాయ స్థపతయే వృక్షాణం పతయే నమః అనేటువంటిది మంత్రం. ఇందులో రోహితాయ అన్ని చతుర్థ్యంతలు గుర్తుపెట్టుకున్నారు కదా, అంటే కొరకు అనే అర్థాలు వస్తూ ఉంటాయి. ఎవరి కొరకు? ఇప్పుడు రుద్రుడు, విష్ణువు, అదేవిధంగా అమ్మవారు, ఏ రూపమైనా కావచ్చు. వేదంలో ఎక్కడ వచ్చినప్పటికి కూడా ఆయా శబ్దాలు ఆ పరమాత్మ గురించే చెబుతాయి. కానీ ఏదైతే మన పురాణ సంబంధంగా రూపాలు ఉన్నాయో వాటి గురించి కాదు, మనం సమన్వయం చేసుకుని వెళ్తూ ఉండాలి. ఏదైనా పరమాత్మ. అటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడంటే నమో రోహితాయ. రోహితాయ అంటే లోహిత వర్ణాయ అని అర్థం. అంటే ఎర్రనైనటువంటి కాంతి కలిగినటువంటి శరీర స్వరూపుడు. రోహితాయ లోహితాయ. రోహితాయ అంటే సమస్త బీజస్వరూపాయ అని అర్థం. ఈ సమస్త సృష్టి కూడా ఒక మహావృక్షమైతే ఆ వృక్షానికి బీజస్వరూపుడు. సాధారణంగా ప్రతి ఒక్కరికి సందేహం ఉంటుంది. చూడండి, బీజం ఉందా వృక్షం ఉందా? ఇదే సందేహం. ఎందుకు అంటే చెట్టు లేకపోతే బీజం ఎట్లా వస్తుంది అంటారు. చెట్టే ముందు అన్నాం అనుకోండి, వృక్షం ముందు అయితే ఆ వృక్షం పుట్టేది బీజం నుంచి కాబట్టి బీజం ముందు కదా అంటారు. లేదండి బీజమే ముందు అన్నాం అనుకోండి, బీజం ఎట్లా వస్తుంది? చెట్టు నుంచి కూడా బీజం వస్తుంది కనుక బీజమే ముందు అంటారు కొంతమంది. ఇది సమన్వయం చేయడం చాలా కష్టం కాబట్టి ఏది ముందు అని చెప్పడానికి. కానీ బీజం మాం సర్వభూతానాం, ఈ సమస్త భూతములకు సమస్త ప్రపంచానికి కూడా బీజము. అహం బీజ ప్రదఃపిత, నేను బీజస్వరూపుణ్ణి. అంటే సూక్ష్మంగా ఉంటాడు ఆయన. మూలస్వరూపంగా సూక్ష్మంగా భగవంతుడు ఉంటాడు కాబట్టి మనం బీజమే అనుకోవాలి. బీజం తర్వాతనే చెట్టు వస్తుంది. ఆ సూక్ష్మ రూపంలో మూలంగా ఊర్ధ్వమూలమధశాఖం అన్నట్లుగా అది మూలాధారంగా ఉంటుంది కాబట్టి, ప్రధానంగా ఉంటుంది కాబట్టి బీజ రూపమే మనం చెప్పుకోవాలి. మొట్టమొదటి బీజము వేదం చెప్పిన ప్రకారంగా బీజమే అవుతుంది. తర్వాత వృక్షం వస్తుంది. నమో రోహితాయ అంటే బీజస్వరూపుడు. వృక్షానికంటే పూర్వము బీజంగా ఉంటాడు.
చెట్టుని భగవంతుడు చేయడు, బీజాన్నే తయారు చేస్తాడు. ఎందుకంటే ఆయన కూడా బీజస్వరూపుడు కాబట్టి. కాబట్టి నమో రోహితాయ అన్నటువంటిది ఒక అర్థం. అంటే సమస్త ప్రపంచానికి నేను బీజస్వరూపుణ్ణి అని చెప్పడానికి బీజం ఆయన. ఇంకొకటి లోహిత వర్ణము అన్నాను చూడండి, రక్తవర్ణము. దానికంటే ముందు భగవంతుడు అసవ్యస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళ అనే విధంగా అక్కడ మనకు 3 రూపాలుగా వచ్చాడు. మరి ఇక్కడ ఎందుకు అట్లా చెప్పాడంటే, కాదు, మన శరీరాలు అయితే ఏవైతే ఉన్నాయో స్థూలంగా కనిపించే శరీరం అంతా కాకుండా శరీరం లోపల కూడా రక్తవర్ణంగా ఉన్నాడు. అంటే మన శరీరంలో రక్తస్వరూపుడు అని అర్థం. మన శరీరంలో రక్తం లేకపోతే శరీరం పనిచేయదు కనుక మరి ఆ రక్తము ఏ స్వరూపములో ఉంది అంటే రోహిత స్వరూపంలో ఉంది, లోహిత స్వరూపంలో ఉంది, రక్తవర్ణంగా ఉంది. మనం ఏమి తిన్నప్పటికి కూడా మధుర పదార్థాలు కావచ్చు, ఏ పదార్థమైనా వాటి యొక్క రూపాలు ఏమైనప్పటికి కూడా కానీ మన శరీరంలో రక్తస్వరూపంగా భగవంతుడు ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు. ఆ రక్తస్వరూపాన్ని లేకపోతే, ఎందుకంటే ఎవరు ఏమి చేసినప్పటికి కూడా, ఎంత సైన్స్ పెరిగినప్పటికి కూడా రక్తాన్ని తయారు చేసే వ్యక్తులు ఇంతవరకు రాలేదు. ఎందుకంటే ఆ వ్యక్తులు కూడా భగవంతుడి ద్వారా పుట్టించబడుతున్నారు. మనం భగవంతుడి కంటే కూడా ఇంకా సైన్స్ పెరిగింది ముందు కంటే సైన్స్ పెరిగింది అనుకుంటున్నాం. కానీ ఆ సైన్స్ అంటే విజ్ఞానం అన్నటువంటిది ఇది మనుషులే కదా సృష్టించాలి. ఆ విజ్ఞానాన్ని అంటే కనుగొనాలి, తయారు చేయరు, ఉన్నదాన్ని కనుగొంటారు విజ్ఞానాన్ని. మరి కనుగొన్నటువంటి వ్యక్తులు కూడా ఎలా వచ్చారంటే భగవంతుడే సృష్టించాడు వాళ్ళను కూడా. చివరికి ఆయనకు కూడా రక్తం కావలసింది భగవంతుడు ఇస్తేనే రక్తం తన శరీరంలో కూడా. అందుకనే ప్రతి శరీరంలో మనిషి కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, ఏదైనప్పటికి కూడా ప్రతి శరీరంలో రక్తస్వరూపుడుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి నమో రోహితాయ. మన శరీరం నుంచి రక్తం వస్తుందంటే ఆయన భగవంతుడే మనకు దర్శనం ఇస్తున్నాడు అనుకుందాం. ఆ రక్తం కూడా వారి శరీరాలకి తగినట్లుగా అది చెడు రక్తం కావచ్చు, మంచి రక్తం కావచ్చు. చెడు రక్తం కూడా ఉంటేనే మన శరీరం ఎలా ఉంటుందని అర్థమవుతుంది. కాబట్టి భగవంతుడు చెడు రక్తంతో కూడా తయారవుతాడు. ఆ చెడు రక్తం పోయిన తర్వాత ఏదైతే మంచి రక్తం ఉంటుందో శరీరంలో, అది శరీరానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నాగమణి గారు కొంచెము అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ ఆన్లో ఉన్నారు స్వామీజీ. అవునమ్మా. నాగమణి గారు అమ్మ కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మ్యూట్లో ఉండండి అందరూ. ఓకే. కాబట్టి నమో రోహితాయ అన్నటువంటి మంత్రాన్ని కూడా మనం జపం చేసుకుంటే మన శరీరంలో రక్తస్వరూపుడుగా ఉన్నాడు కాబట్టి శరీరంలో మంచి రక్తం కూడా ఉత్పత్తి అవుతుంది. ఎంతోమందికి రక్తం తక్కువ ఉంటుంది శరీరంలో. చిన్నప్పుడు బాగానే ఉంటుంది, వయసు అయిన తర్వాత, జబ్బులు వచ్చిన తర్వాత తగినటువంటి రక్తం లేకపోతే రక్తం వేరే వాళ్ళ యొక్క రక్తాన్ని మళ్ళీ మనం తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా మనుషుల యొక్క రక్తమే కావాలి, ఎక్కడ అది తయారవ్వదు. అటువంటి గొప్ప సృష్టి భగవంతుడిది. మనం అనుకుంటాం భగవంతుడు ఏంటని, కానీ భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన లేకుండా ఈ సృష్టి విధి విధానము జరగదు. కాబట్టి మనం ఆయన మర్చిపోకుండా ఆయన గమనిస్తూ పోతూ ఉండాలి. అందుకనే నమో రోహితాయ అన్నాడు. ఆ రోహిత వర్ణము కలిగినటువంటి ఓ పరమాత్మ నీకు నమస్సుమాంజనులు అని మనం ఈ నామం ద్వారా చెప్పుకుంటున్నాం. నమో రోహితాయ అని చెప్పిన తర్వాత స్థపతయే స్థ అన్నటువంటిది అనుదాత్తం గుర్తుంచుకోవాలి. స్థపతయే స్థానుదాత్తం అయితే ప, ఉదాత్తము త, స్వరితము ఏ, ఏకశ్రుతి. స్థపతయే నమో రోహితాయ స్థ
స్థపతయే అంతవరకు 2 నామాలు. అందులో స్థపతయే అన్నటువంటిది నామం. ఈ స్థపతయే అన్నటువంటిది ఇప్పుడు మనం బీజాలు వేశాం, పొలంలో బీజం వేశాం, లేకపోతే మనమే బీజ రూపంగా ఉన్నాం. ఉన్నటువంటి బీజ రూపంగా సూక్ష్మ రూపంగా ఉన్నటువంటిది మళ్ళా కొంచెం మొలకెత్తినట్లుగా ఉండాలి. అది ఆ బీజం అట్లా ఉన్నట్లయితే కుళ్ళిపోతుంది, చెడిపోతుంది. ఆ బీజం బీజంగా కాకుండా అంకురంగా తయారవ్వాలి. ఎంతవరకు అయితే అంకురంగా తయారవ్వదో అంతవరకు కూడా బీజం బీజ రూపంగానే ఉంటుంది. కాబట్టి స్థపతయే. అదేవిధంగా సర్వత్ర స్థాతాచ సర్వస్య పాతాచ స్థపతి అన్నాం. మరలా స్థపతి. స్థ ఒక ధాతువు, పా ఒక ధాతువు. స్థ ప. స్థ అంటే సర్వత్రా ఉన్నవాడు, అంటే మన శరీరంలో ఉన్నవాడు. స్థ. ప అంటే రక్షించేవాడు, మన శరీరంలో ఉంటూ మన శరీరాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆయన రక్షించకపోతే ఎప్పుడు ఈ శరీరం పడిపోతుందో చెప్పలేము. ఆరోగ్యంగానే ఉంటాం, చాలా బాగుంటాం. మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. పాపం పుట్టిన తర్వాత ఎప్పుడు ఎవరు గిట్టుతున్నారో ఎవ్వరికి ఏమీ తెలియదు. ఏ సమయంలో పోతున్నారో, ఎక్కడ పోతున్నారో, ఎలా పోతున్నారో. భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే శరీరం నడుస్తుంది. ఎంతో బాగున్నారని నిన్నే నేను మాట్లాడానండి, మేము మాట్లాడుకుని వచ్చాము అని అంటాము. వెంటనే ఏదో ఒక వార్త వస్తుంది, లేరు అని. ఒక్కసారి లేరు అంటే ఇంక మనిషి ఈ ప్రపంచంలో మరలా కనిపించదు ఈ శరీరం. అంతే. ఆ పరమాత్మ మన శరీరంలో ఉన్నంత వరకే ఈ శరీరం యొక్క గొప్పతనం, ఈ శరీరం యొక్క ఔన్నత్యం కనిపిస్తుంది. ఆయన కానీ తప్పిపోతే ఇంకేమీ లేదు. అటువంటి శరీరంలో భగవంతుడు రోహిత వర్ణంగా అంటే బీజరూపంగా ఉంటూ మరలా మన శరీరాన్ని రక్షిస్తూ ఉన్నాడు. మనం నిద్రపోయేటప్పుడు కూడా జాగ్రత్తావస్థలో ఎలా ఉంటున్నామో తెలియదు, కానీ ఎప్పుడైతే నిద్రావస్థకు వెళుతున్నామో, సుషుప్తి అవస్థకు వెళుతున్నామో, ఆ సుషుప్తి అవస్థ నుండి మరలా బయటికి రావాలంటే భగవంతుని యొక్క దివ్య అనుగ్రహం ఉంటే కానీ రాము. ఎంతోమంది నిద్రలోనే పోతూ ఉంటారు. తెల్లవారు లేచి ఏమేమో చేయాలనుకుంటారు. తెల్లవారితే ఏమీ లేదు, ఏదో అవుతుంది. తనకు సంబంధం లేనటువంటి తన యొక్క ఉనికే పోతుంది. కాబట్టి ఆయన ఈ పాలన రూపంగా ఉన్నాడు. శరీరంలోనే ఉంటూ ఈ శరీరాన్ని పాలిస్తున్నాడు. స్థిరాయ స్థానురూపాయ. రో శబ్దము వాచక రూపం. ఇక్కడ రోహితాయ అన్నాం కదా, అది వాచక రూపం. ఆ వాచక రూపంగా ఉంటూ మరలా వాచ్య రూపంగా కూడా ఆయనే ఉంటాడు. వాచకయోరభేద. వాచకము వాచ్యము. ఒక శబ్దం ఉంటుందంటే ఆ శబ్దంలో ఒక అర్థం ఉంటుంది. అర్థం లేకుండా శబ్దం ఎప్పుడు కూడా ఉండదు. ఈ అర్థం ఏదైతే ఉందో అది ప్రధానంగా ఉంటుంది. శబ్దం మనకు కనిపిస్తుంది కానీ అర్థం మనకు కనిపించదు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అంటే వాగర్థావివ సంపృక్తౌ. వాక్ అర్థము. వాక్ అంటే శబ్దము, అర్థం అంటే వాచ్యము. వాచకము వాచ్యము ఈ రెండు ఒకటే. ఇప్పుడు రాముడు ఉన్నాడంటే రామశబ్దం ఉంది. ఆ రామశబ్దములో అర్థం అన్నటువంటిది ఆయన యొక్క ఉనికి. ఆయనే వాచ్యం అంటాం. కాబట్టి వాచకానికి వాచ్యానికి అంటే శబ్దానికి అర్థానికి అభేదం ఉంటుంది. ఆ రెండు ఒకటే. వాచ్యవాచకయోహో అభేదము. వాచ్యము వాచకానికి అభేదము రెండు ఒక్కటే. ఆ నామం కేవలం వినిపిస్తుంది కానీ ఆ నామం వాచ్యంతో కూడా ఉంటుంది. కాబట్టి ఆ వాచ్య వాచక స్వరూపుడు ఆయన. వాగర్థావివ సంపృక్తౌ వాక్ అర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అంటే జగతః పితరౌ వందే. ఈ జగత్తకు పితరౌ అంటే మాతా పితరౌ అని అర్థం. పితరౌ అంటే ఇక్కడ పితరౌ అంటే ఇద్దరు తండ్రులని కాకుండా మాతా పితరౌ ప్రకృతి పురుషుడు. ఒకవేళ ఇద్దరు తండ్రులు అనుకుంటే ఇద్దరు పార్వతీప రమేశ్వర.
పార్వతీప అంటే ఈశ్వరుడు, రమేశ్వర అంటే విష్ణువు. అటువంటి పార్వతీ పరమేశ్వరవు వందే అని అర్థం. అంటే ఇక్కడ శివుడు శివకేశవులకి అభేదమని చెప్పడానికి, లేకపోతే లక్ష్మీ విష్ణువుకి అభేదమని చెప్పడానికి, పార్వతీ పరమేశ్వరులకు కూడా అభేదం చెప్పడానికి ఏ శబ్దం ఉన్నప్పటికి కూడా ఆ శబ్దంలో ఏ అర్థమైతే ఉంటుందో మనకు కావలసింది అదే. మన శరీరానికి ఒక వాచకం అయితే మన శరీరంలో ఉన్నటువంటిది వాచ్యము, అదే మనము. అది మర్చిపోకూడదు. మనం శరీరం పైన అభిమానం పెంచుకుని శరీరమే నేను అనుకుంటున్నాము, కానీ శరీరం మనం కాదు. ఆ శబ్దం ఏదైతే వాచకం ఏదైతే ఉందో ఆ వాచకము మన కళ్ళకు కనిపించకుండా పోవచ్చు ఒకప్పుడు, కానీ వాచ్యం ఏదైతే ఉందో తన స్వరూపంగా ఉంటుంది. కాబట్టి వాచ్య వాచకయోహో అభేద. దానికి శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్యః ప్రభవతి. శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం అన్నాడు. శివ అంటే ఆ చైతన్య స్వరూపం, ఆ భగవంతుడు యది శక్త్యా యుక్తః భవతి, శక్తితో కూడుకుని ఉన్నప్పుడే. ఆయనకి శక్తి లేకపోతే కేవలం చైతన్య స్వరూపుడుగా ఉంటే మాత్రం ఆయన కదలడు. ఆయనలో కదలిక రావాలి అంటే, సృష్టి కలగాలి అంటే, మనస్సులో ఆయనకు ఒక సంకల్పం రావాలి అంటే ఆయనకు ఒక శక్తి కావాలి. శివ శక్త్యా యుక్త యది భవతి, శక్తితో కూడుకొని ఉన్నప్పుడే ధ్యానంలో ఉంటాడు. మనస్సులో ఏదో సంకల్పం వచ్చింది భగవంతుడికి, తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అన్నట్లుగా ఆయన మనసులో సంకల్పం వచ్చిన తర్వాతనే సృష్టి కలుగుతుంది. కాబట్టి ఆ మనస్సులో ఉన్నటువంటి ఏ సంకల్పం అయితే అది శక్తి రూపంగా మారుతుంది. కాబట్టి శక్తితో కూడుకుని ఉన్నప్పుడే, ఆ పార్వతితో లేకపోతే లక్ష్మితో కూడుకుని ఉన్నప్పుడే, అమ్మవారిని చెప్పామనుకోండి, అమ్మవారికి వ్యాఖ్యానం చేస్తే ఇక్కడ శివ అంటే శివ అని చెప్పుకోవాలి మనం. ఆమె కూడా చైతన్య స్వరూపంగా ఉంటే మాత్రమే ఆ కదిలే సమయంలో కదలకుండా ఉన్నటువంటి స్వరూపంగా ఉంటూ ప్రపంచాన్ని సృష్టించగలదు, ప్రపంచ రూపంగా మారగలదు. ఆ మారిన తర్వాత నడవాలి అంటే లోపల ఈ చైతన్య శక్తి ఉండాలి. ఎవరికైనప్పటికి కూడా ఇటు చైతన్య స్వరూపంగా ఉంటే శక్తి రూపం కావాలి, శక్తి రూపంగా ఉంటే చైతన్య రూపం కావాలి. అంటే వాచ్య వాచకం ఈ రెండు కూడా ఉండవలసిందే. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం. ప్రభవితుం అంటే సృష్టి స్థితి లయములు ఈ మూడింటిని చేసి ఈ ప్రపంచాన్ని నడిపించాలంటే ఆయన ప్రభవితుం శక్తః భవతి, శక్తితో కూడుకుని ఉన్నప్పుడే సమస్త ప్రపంచాన్ని సృష్టించగలడు. కాబట్టి నచే దేవం దేవో, దేవ అంటే ఆ పరమాత్మ ఈ విధంగా లేకపోతే, అంటే శక్తితో కూడుకొని లేకపోతే, ఆయనకు శక్తి సహకారం లేకపోతే, నచేత్ ఏవం దేవ నచే దేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి. స్పందితుమపి కొంచెం చలనం రావాలన్నా, చిన్న సంకల్పం రావాలన్నా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఆయనకు కూడా కావాల్సిందే. లేకపోతే ఆయనలో ఆ సామర్థ్యం ఉండదు. సామర్థ్యం ఉండదంటే అర్థం ఏంటి? ఆయనలో ఉండే చలన సామర్థ్యమే శక్తిని అన్నాం. అంటే వేరే అని కాదు, అమ్మవారు ఎక్కడి నుంచో రావాలి, దక్షిణ నుంచి రావాలి, లేదా సముద్రం నుంచి లక్ష్మి రావాలి, అప్పుడు వస్తే ఇల్లు నడవదన్నటువంటి మనకు మన ఇంట్లో కూడా ఒక శక్తి పెరగాలంటే, ప్రపంచ సృష్టి జరగాలంటే ఎక్కడి నుంచో ఒక ఇంట్లో నుంచి పుట్టి మళ్ళీ మన ఇంటికి వస్తే కానీ భార్య రూపంగా తల్లి రూపంగా అవదు, మన స్థూల రూపంలో. కానీ ఈ ప్రపంచం ఏదైతే ఉందో, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యంలోనే ఉంటుంది శక్తి. వాళ్ళిద్దరు కూడా అభేదం. కాబట్టి అతస్త్వామారాధ్యాం, ఓ మాత, ఓ శక్తి స్వరూపిణి, త్వాం ఆరాధ్యాం అంటే నిన్ను ఆరాధించుట కొరకు, అంటే నీ ద్వారా ఈ సృష్టించేదాని కొరకు
హరిహర విరించాదిభిరపి. హరిహర విరించి బ్రహ్మాదులు, హరిహర బ్రహ్మాదులు వాళ్ళందరూ కూడా నిన్ను స్తుతించకపోతే, నిన్ను భావించకపోతే వాళ్ళు వాళ్ళ కర్మలు సృష్టి స్థితి లయములు అనేటువంటివి చెయ్యలేరు. వాళ్ళకు కూడా నీ యొక్క సహకారం అందవలసిందే. ప్రణంతం స్తోతం వా. కాబట్టి ఆ పరమాత్మ రూపంగా ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని మనం ప్రణంతం స్తోతం వా, నమస్కరించాలన్నా, స్తుతించాలన్నా, ఆరాధించాలన్నా, ఉపాసించాలన్నా కూడా కథం అకృత పుణ్య ప్రభవతి. అకృత పుణ్య ప్రభవతి. కథం ప్రభవతి? అకృత పుణ్య, కృతపుణ్యుడు అంటే పూర్వజన్మలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, ఎంతో పుణ్యం చేస్తే కానీ ఈ సన్మార్గమనందు సన్మార్గం కలగాలంటే కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి. భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి అంటే మన మనస్సు ద్వారా ఆ భగవంతుని పొందాలన్నటువంటి ప్రయత్నం కావాలి. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం వస్తుంది. భగవంతుని యొక్క అనుగ్రహం వచ్చిందంటే కృతపుణ్యుడు అవుతాడు. కాబట్టి పుణ్యం చేసుకున్నవాడు అవుతాడు. ఆ పుణ్య ఫలం వలన మంచి శరీరం, మంచి జన్మ, మంచి సంస్కారాలు మన ఇంట్లో కూడా వస్తాయి, మన జీవితంలో కూడా వస్తాయి, ప్రపంచంలో దేశంలో కూడా వస్తాయి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండవలసిందే. కాబట్టి అకృత పుణ్య కథం ప్రభవతి. పుణ్యం చేసుకోలేనటువంటి వాడికి ఈ అమ్మవారిని కావచ్చు, ఈ సన్మార్గం కావచ్చు దొరకడం చాలా కష్టతరమైనటువంటిది. కాబట్టి కథం అకృత పుణ్య ప్రభవతి. ఓ అమ్మ, కాబట్టి నేను పుణ్యం చేసుకున్నాను, ఈ జన్మలోనే చేసుకున్నాను, ఇప్పుడే చేసుకున్నాను. కాబట్టి ఉదయం లేవడం అనేటువంటిది కృతపుణ్యుడు అన్నట్టే. అంటే ఉదయం లేచి అమ్మవారిని ఆ ఇంట్లోనే పూజా మందిరంలో అభిషేకాలు కావచ్చు, ధ్యానము, జప ధ్యానాలు అన్నీ చేసుకోవాలంటే అది పుణ్యం. అంటే ఉదయం లేవాలని అర్థం. ఉదయం లేవడం అనేటువంటిది కృతపుణ్యం. ఆ ఉదయం లేవకుండా నిద్రపోయి ఏదో 8 గంటలకో 9 గంటలకో లేచాం, వెంటనే ఏదో ఫ్రెష్ అయ్యాం, డ్యూటీలకు వెళ్ళాం అన్నటువంటిది అది కృతపుణ్యం కాదు. ఎందుకంటే ఏ సమయంలో ఏది చెయ్యాలో అది చేయకపోతే మన యొక్క సనాతన ధర్మం ప్రకారంగా ప్రాతకాలం నందే లేచి జపధ్యానాదులు చేయడం అనేటువంటిది కృతపుణ్యం. పూర్వజన్మలో చేశామో లేదో తెలియదు, కానీ ఈ జన్మలో అయితే చెయ్యాలి, ఇప్పుడైతే చెయ్యాలి. కాబట్టి మనం కృతపుణ్యులం కావాలి. కృతపుణ్యులం అయినప్పుడే అమ్మవారి యొక్క అనుగ్రహం వస్తుంది. కాబట్టి సర్వ వస్తు నిర్మాణము కొరకు భూ, గృహ, మందిర ఇవన్నీ ఏవైతే తయారవుతుంటాయో అవన్నీ కూడా తయారు చేయటానికి ముందు భగవంతుని యొక్క శక్తి స్వరూపం ఉండాలి. ఆ శక్తి స్వరూపాన్నే స్థపతి అన్నాం. ఆ స్థపతి శరీరంలో ఉంటూ ఈ శరీరాన్ని రక్షిస్తున్నాడు కాబట్టి ఆయన స్థపతి. అదేవిధంగా ప్రపంచంలో ఏవైతే గృహాలున్నాయో, భూములున్నాయో, మందిరాలున్నాయో ఇవన్నీ శిల్పి రూపంగా కూడా ఉంటాడు. ఆయన మహాశిల్పి. మన ఇంట్లో కావచ్చు, మనం ఎంతో బాగా తయారు చేసుకుంటాం. మనం ఒక శిల్పిని. ఏదో ఒక వస్తువును తయారు చేసుకుంటాం. మనం ఒక శిల్పిని. ఒక చీమ ఒక శిల్పి, ఒక పక్షి ఒక శిల్పి. అవి గూళ్ళు కూడా తయారు చేసుకుంటాయి. ఏ సైంటిస్ట్ కూడా చేయలేడు. అటువంటి వాటి గృహములను అవి తయారు చేసుకుంటాయి. అవి శిల్పి స్వరూపంగా ఉంటాయి. కాబట్టి స్థూల రూపంగా, విష్టి రూపంగా ఆయన శిల్పి. ఈ సమస్త ప్రపంచాన్ని కూడా ఒక శిల్పరూపంగా తయారు చేశాడు కాబట్టి ఆయన కూడా మహాశిల్పి. ఒక వృక్షం కావచ్చు, పొలం కావచ్చు, నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, అన్నీ తయారు చేసింది మహా శిల్పిగా ఉన్నటువంటి ఆ భగవంతుడు. కాబట్టి ఆయన స్థపతి, మహాశిల్పి అని అర్థం. ప్రతి వ్యక్తి కూడా శిల్పి. మరి ప్రతి వ్యక్తిలో, ప్రతి ప్రాణిలో శిల్పి స్వరూపంగా, స్థపతి రూపంగా ఉన్నటువంటి భగవంతుడు మహాశిల్పి. అటువంటి స్థపతయే నమో రోహితాయ స్థపతయే. కాబట్టి ఈ 2 నామాలు అంటే బీజస్వరూపము, అదేవిధంగా ఆ బీజ రూపంగా ఉంటూ మరలా చిన్న మొలక రూపంగా వచ్చున్నాడు. అంతవరకైతే జాగ్రత్తగా ఉన్నాం. మన బీజ రూపంగా తల్లి గర్భంలో 9 నెలలు ఉంటూ మరలా ఒక అంకుర రూపంగా బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత పెద్దగా లేకపోతే అక్కడే చనిపోతూ ఉంటారు చాలామంది.
పుట్టుకలోనే చనిపోతారు. ఎప్పుడు ఎక్కడ ఎవరు చనిపోతారో అర్థం కావటం లేదు. కొంతమంది గర్భంలోనే చనిపోతే, కొంతమంది పుట్టిన వెంటనే చనిపోతే, 4 రోజుల తర్వాత, 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరు ఎవరెవరు ఎక్కడెక్కడ పుడుతున్నారో, ఎక్కడెక్కడ చనిపోతున్నారో ఇది సృష్టి రహస్యం. మనకు అర్థం కాదు. ఇప్పుడు హాస్పిటల్‌కి కొన్ని వేల హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళి చూసినట్లయితే ఈరోజు పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు. మన ఎదురుగు పాపం తీసుకెళ్తూ ఉంటారు చనిపోయినటువంటి వాళ్ళను. ఎప్పుడు ఎలా కదా? అటువంటి ఈ దివ్యమైనటువంటి ప్రపంచంలో ఆ దివ్యధామాన్ని తెలుసుకోలేకపోతే ఈ నరకాన్ని అనుభవించవలసిందే మనం. ప్రతి క్షణము కూడా భగవంతుని యొక్క దృష్టి ఉండవలసిందే. నమో రోహితాయ స్థపతయే. ఆ బీజ రూపాన్ని నుండి అంకుర రూపంగా వచ్చాడు ఇప్పటి వరకు భగవంతుడు. నమో రోహితాయ స్థపతయ. రోహితం అంటే బీజరూపము, స్థపతయ అంటే అంకుర రూపం. అంటే ఒక్కొక్క శబ్దానికి అనేకమైనటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి. అర్థం చేసుకోవడానికి మనకు సామర్థ్యం కావాలి, సమయం కూడా కావాలి. మన లేచిన వెంటనే ఏవో బయట పనులు చేస్తాం, కానీ ఈ భగవంతుని యొక్క లీలా మానుష విగ్రహ రూపాన్ని మనం అర్థం చేసుకోవడానికి 10 నిమిషాలు కూర్చుంటే ఎంత మన శరీరంలో శక్తి వస్తుందో చెప్పలేము. ఎందుకంటే భగవంతుణ్ణి మనం తలవాలి, భగవంతుని మనం స్మరించాలి. కాబట్టి స్థపతయే, మన శరీరంలో అంకుర రూపంగా ఉన్నాడు, మన శరీరంలో ఉంటూ ఈ శరీరాన్ని రక్షిస్తున్నాడు. కాబట్టి అటువంటి రక్షిస్తూ ఉన్నటువంటి ఆ భగవంతుని కొరకు నమస్కారము, నేను సిద్ధంగా ఉన్నాను, ఓ భగవంతుడా నిన్ను నేను ధ్యానిస్తున్నాననే భావం చేత మనం కూర్చోవాలి. నమో రోహితాయ స్థపతయే. అదేవిధంగా వృక్షాణాం పతయే నమః. వృక్షాణాం పతయే నమః. ఇక్కడ నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమః అన్నాడు. అక్కడ నమో వృక్షేభ్యో హరికేశేభ్య, వృక్షస్వరూపంగా ఉన్నటువంటి హరితకేశములతో ఉన్నటువంటి పచ్చని ఆకులతో ఉన్నటువంటి అనే అర్థం అక్కడ మనం చెప్పుకున్నాం. ఇక్కడెందుకు చెప్పుకున్నామంటే ఒక బీజ రూపంగా ఉన్నాడు ఆయనే, అంకుర రూపంగా ఉన్నాడు ఆయనే, అంకుర రూపంగానే కాకుండా మహావృక్ష రూపంగా అయ్యాడని చెప్పడానికి ఇది. మనం ఏ పనినైనప్పటికీ కూడా మన సంకల్పం ఉంటుంది కదా, ఆ సంకల్ప రూపంగా ఉంటూ అది మరలా ప్రాదుర్భావంగా వస్తుంది. ప్రాదుర్భావంగా వచ్చిన తర్వాత కార్యాన్ని దాలుస్తుంది. ఇదొక క్రమాలంకారంగా ఒక సంకల్పం తర్వాత దాని యొక్క ప్రారంభమైన తర్వాత సంపూర్తి. బీజరూపంగా ఉంది, బీజరూపంగా ఉన్న బీజంలోనే కొన్ని పోతూ ఉంటాయి. అంకురంగా వచ్చిన తర్వాత అంకురంలోనే కొన్ని పోతాయి. మహావృక్షంగా కావాలి. భగవంతుడి యొక్క సృష్టి మహావృక్షంగా ఉంటుంది, బీజరూపంగా ఉంటుంది, అంకుర రూపంగా ఉంటుంది, మహావృక్షం అవుతుంది. అంటే సత్ఫలాలను ఇస్తూ ఉంటుంది. భగవంతుని యొక్క ప్రక్రియ అది. మనం కూడా ఏ పనిని చేసేటప్పటికి కూడా లోపల ఒక సంకల్పం ఉంటుంది, అదే బీజం. ఆ సంకల్పం అనేటువంటిది ప్రారంభించిన తర్వాత దాన్ని మనం సంపూర్తి చేసుకుంటున్నామా లేదో చెప్పలేము. కానీ సంపూర్తి చెయ్యాలి అంటే ఈ వృక్షరూపంగా భగవంతుడు ఏ విధంగా బీజము, అంకురము, మహావృక్షంగా ఉన్నాడో అదేవిధంగా ఆ మహావృక్షంగా ఉన్నటువంటి భగవంతుడిని మనం స్మరిస్తే మనం చేసినటువంటి పనులు తప్పనిసరిగా మహావృక్షంగా సత్ఫలితాలను ఇస్తుంది. సత్ఫలితాలని ఇస్తుందని చెప్పడానికే నమో వృక్షేభ్యః వృక్షాణాం పతయే నమః. ఈ మహావృక్షాలు, ఈ శరీరమే మహావృక్షము. అహం వృక్షశరీరివా. నేను ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే శరీరాన్ని సృష్టించుకుంటుంది. అహం వృక్షశరీరివా. ఈ శరీరం అనే వృక్షంలో నేనున్నాను అంటున్నాడు భగవంతుడు. కీర్తి పృష్ఠంగిరేరివా. ఈ శరీరం ద్వారానే మనం అన్నీ సాధిస్తాం. మనకు కావలసిన సామగ్రులన్నీ కూడా ఈ శరీరం నందే సాధిస్తాం మనము. కాబట్టి అటువంటి ఊర్ధ్వ పవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగుం సవర్చసం సుమేధా అమృతోక్షిత. ఈ శరీరం సాధారణమైనటువంటిది కాదు. ఈ శరీరం ద్వారా ఈ ప్రపంచంలో
అనేకమైనటువంటి సాధనల ద్వారా సాధ్యములు సాధించుకుంటూ మరి శరీర పతనం తర్వాత మరి శరీరం మనది కాదు కాబట్టి ఆ దివ్యధామాన్ని కూడా పొందాలి. అమృతోక్షిత, అక్షితమైనటువంటి అమృత స్వరూపాన్ని పొందాలి, ఈ శరీరం ద్వారానే పొందాలి అని భగవంతుడు వృక్షాణాం పతయే నమః, ఇది ఒక మహావృక్షము, భగవంతుని యొక్క వృక్షం. చీమకు చిన్న వృక్షమైతే, దోమకు చిన్న వృక్షమైతే, మనకు మధ్య వృక్షము ఏనుగు లాంటింటికి మహావృక్షాలు, అంతకంటే అశ్వత్థ సర్వవృక్షాణం. ఈ అశ్వత్థ వృక్షాలు కావచ్చు, ఏ ఏ వృక్షాలు అయితే కనిపిస్తున్నాయో, ఏ ఏ ఆమ్ర అంటే మామిడి, అదేవిధంగా బీజ రూపం వచ్చిన తర్వాత మళ్ళీ స్థూల రూపాన్ని దాలుస్తూ ఉంటాయి, ధాన్య రూపాలు, ఫల రూపాలు, అంటే కూరగాయ రూపంగా వస్తుంది. కూరగాయ తయారై ఒక బెండకాయ తయారైందంటే అది కూడా మహావృక్షమే. ఆ చెట్టులో అనేకమైనటువంటి బెండకాయలు తయారవుతున్నాయి కాబట్టి ఫలాలు అంటే బీజ రూపంగా ఉండి మొలక రూపంగా వచ్చి ఒక బెండ చెట్టుగా. వంకాయకు కూడా ఒక బీజం ఉంటుంది, అదే అంకురంగా వచ్చి మళ్ళీ వృక్షం అవుతుంది, మళ్ళీ ఫలాన్ని ఇస్తుంది. టమాటా కావచ్చు, అటు కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఆకులు కావచ్చు, ఏవేవైతే అన్నింటికి బీజము ఆయనే, అంకురము ఆయనే, ఆ వృక్షము ఆయనే. వృక్షం అయిందంటే ఫలాన్ని మనకు సమర్పిస్తుంది, ప్రసాదిస్తాడు. కాబట్టి అటువంటి వృక్షాణాం పతయే నమః, ఇటువంటి భావాన్ని మనం ప్రతి క్షణం, ఏదో ఒక క్షణం మనం పనులు చేస్తూ ఉంటూ ఏ పని చేసినప్పటికి కూడా ఆయన్ని మాత్రం మర్చిపోకూడదు. ఈ సూత్రే మణిగణాయివ, ఇప్పుడు మనం ఏదైతే మాల కడుతున్నామో, ఎన్ని పుష్పాలు ఉన్నాయో అన్ని పుష్పములు వేరైనప్పటికీ కూడా ఆ పుష్పములో ఉన్నటువంటి ఆ దారం ఏదైతే ఉందో ఆ దారాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఏదో ఒక క్షణము భగవంతుడిని స్మరించకపోతే, ఎందుకంటే ఏ సమయంలో ఈ శరీరం పోతుందో చెప్పలేం కాబట్టి ఆయన్ని అనుసంధానం చేస్తూ మనం పని చెయ్యొద్దంటాం లేదు భగవంతుడు. ఏ పనినైనా ఎవరికి ఏది నచ్చుతుందో అన్ని పనులు చేసుకోండి, ప్రతి పనిలో కూడా ఆయన అనుసంధానం చెయ్యాలి. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, కంచిత్ కాలము మా మహేష భవతః పాదారవిందార్చనై. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, ఎన్నో క్షణాలు ఉన్నాయి మనకి, ప్రతి క్షణము కూడా ఆయన్ని తలుచుకుంటూ వెళ్ళమంటున్నాడు. కంచిత్ కాలం, ఏదో ఒక క్షణం, ఆ రోజులో మీకు ఏ క్షణం అయితే ఉంటుందో ఆ క్షణం, ఆ పనిలో ఒక అర్ధగంట పని అయితే అందులో మనం ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనలో భగవంతుని మనం అనుసంధానం చేసుకోవాలి. అది లేకపోతే సమయం ఎట్లాగ వ్యర్థమవుతుంది. ఆ వ్యర్థం కాకుండా అటు పని అవుతుంటుంది, భగవంతుని యొక్క అనుసంధానం కూడా చేసినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం వస్తుంది. కాబట్టి కంచిత్ కాలం ఉమామహేష, ఓ శక్తి స్వరూపుడా, ఓ స్థపతి స్వరూపుడా, ఓ భగవంతుడా, కంచిత్ కాలం ఉమామహేష భవతః, భవత అంటే నీ యొక్క పాదారవిందార్చనై, ఈ నీ పూజ అన్నటువంటి, ఎందుకంటే స్థూల రూపంగా ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయలేకపోయినా పూజ అయితే చేస్తూ ఉంటాం. ఇంట్లో చూడండి, లేచిన వెంటనే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ మందిరంలో ఆ పుష్పాలు తీయడము, నిర్మాల్యం తొలగించడము, మరలా ఏదైనా తుడుచుకోవడము, కడగడము, స్నానం, అభిషేకాలు చేయడము, అలంకరించడము, ఇవన్నీ కూడా పాదార వింద అర్చన. నీ యొక్క పాదార వింద అర్చనముల చేత ఒక్క క్షణం, అంటే ఉదయం లేచామంటే ఒక 10 నిమిషాలు, కంచిధ్యాన సమాధిభిశ్చ, పూజ అయింది. కంచిత్ కొంచెం కాలం ధ్యానం చేశాం, ధ్యానం చేస్తూ చేస్తూ హాయిగా సమాధికి వెళ్ళాం. ఆ భగవంతుని యొక్క తత్పరతతో, అత్యంచలమైన భక్తితో భగవంతుడు లీనమయ్యాం. కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభి, నమస్కరించాం. ఓ భగవంతుడా, ఈ మహా సృష్టిలో నేను ఒక విష్ణు రూపంగా కనిపిస్తున్నాను కాబట్టి ఈ విష్ణులో కూడా సమష్టి రూపంగా ఉన్నటువంటి నిన్ను నేను ధ్యానిస్తున్నాను. నతిభి కంచిత్ కథాకర్ణనై, ఆయన యొక్క చరిత్రం ఎప్పుడైతే మనస్సు అటు ఇటు వెళ్తుందో, ధ్యానంలో కావచ్చు, పూజలో కావచ్చు, అటువంటప్పుడు ఆయన యొక్క చరిత్రను, ఆయన యొక్క భావాన్ని, ఆయన యొక్క శక్తిని మనం ఒక పర్యాయం అట్లా ఆలోచించాలి. అంటే ఏదో క్షణము భగవంతుడి నుంచి తప్పిపోవాలని చూస్తుంటుంది మనస్సు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రపంచ విషయాలే దానికి కావాలి మనస్సుకు.
కాబట్టి మనస్సుకు మనం అనేక విధాలుగా చెప్పి ఏదో ఒక విధంగా భగవంతుల్లో లీనం చేయటానికి మనం ప్రయత్నించాలి బుద్ధితో. కాబట్టి ఇక మనస్సును బుద్ధితో భగవంతుల్లో ప్రేరేపించాలి. కథాకర్ణనై కంచిత్ కంచిదవేక్షణైశ్చ, ఆయా సమయాల్లో అవేక్షణము భగవంతుడు నేను చూడాలి. ఓ భగవంతుడు ఎలా ఉన్నావు, నువ్వు సశరీరంగా ఉన్నావా, చైతన్య రూపంగా ఉన్నావా, చీమ రూపంలో ఉన్నావా, దోమ రూపంలో ఉన్నావా, ఏ రూపంలో నువ్వు ఉన్నావు, నిన్ను నేను చూడాలి. అవేక్షణము, ఆయన చూడాలన్నటువంటి ఒక తత్పరత. కూర్చున్నంత సమయం, ఎప్పుడు సమయం దొరుకుతుంది అప్పుడే, అర్ధ గంటలో 1 గంటలో ఏ పనిని చేసినప్పటికీ కూడా ఆ పనిలో ఒక 2 నిమిషాలు మనకు దొరికిందనుకోండి, ఆ 2 నిమిషాలు కూడా భగవంతుని చూడాలి, ఆ పనిలోని కూడా చూడాలన్నటువంటి ఆ తత్పరత కావాలి. కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభి, నుతులు అంటే ఏమీ లేకపోయినప్పటికి కూడా టక్కున మీకు చూడండి, ఇన్ని మంత్రాలు మీరు నేర్చుకుంటున్నారు కదా, ఒక క్షణం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అని చెప్పేసామనుకోండి, మీకు మంత్రాలన్నీ వచ్చు. ఆ సమయంలో వేద మంత్రాలని మనం స్తుతిస్తే, వేద మంత్రాలని మనం స్మరిస్తే భగవంతుడిని, దాని ద్వారా వేద మంత్రాల ద్వారా అటువంటి భగవంతుని మనం స్మరించవచ్చు. ఆయన మంత్రాల్లో ఉన్నాడు కనుక. ఏమి లేకపోయినా వెంటనే నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః అని నుతి చెయ్యాలి. అంటే వేదాన్ని వినాలి, వేదాన్ని మనం చదవాలి అన్నటువంటిది. నుతిభి కాంచిద్దశామీదృశీం అంటే ఒక క్షణం పూజ చేయడము, ఒక క్షణం ధ్యానం చేయడము, ఒక క్షణం నమస్కరించడం, ఒక క్షణం భగవంతుని చూడాలంటే ఆతృతతో ఉండడము, ఒక క్షణం మనం చేస్తున్నటువంటి వేదమంత్రాలని వింటూ లేకపోతే పలుకుతున్నట్లయితే ఆ పలుకుల ద్వారా భగవంతుడు సంతోషించడము. ఇటువంటి విధానాన్ని అంటే సమయాన్ని వ్యర్థం చేయకుండా ఏ భక్తుడైతే, ఏ వ్యక్తి అయితే కాంచిద్దశామీదృశీం ఇటువంటి స్థితిని ఎవరైతే పొందుతారో ప్రతి క్షణము కూడా భగవంతుని తలుస్తూ ఆయన యొక్క జీవన విధానాన్ని నడుపుతుంటాడో, యః ప్రాప్నోతి ముద త్వదర్పితమనాః, త్వదర్పితమనాః నీ యందు మనస్సును అర్పితము చేసి ఎవరైతే ఇటువంటి స్థితిని పొందుతారో వాళ్ళే కదా జీవన్ సముక్త ఖలు, ఈ జీవిస్తూ ఉంటేనే ముక్త స్వరూపుడు తనే కదా. అంటే ఇటువంటి స్థితి రావాలంటే భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి. సంపూర్ణంగా ఉండాలి అంటే మనం ఆయా క్షణం ఎప్పుడు సమయం దొరుకుతుందో అప్పుడు ఏదో ఒక విధంగా భగవంతుణ్ణి పొందాలన్నటువంటి ఆతృత, ఆ భక్తి తత్పరత మనం సంపాదించుకోవాల్సిందే. ఆయన అనుగ్రహం ఉంటే ఇది వస్తుందంటే, ఆయన అనుగ్రహం రావాలంటే మనం ప్రయత్నించాలి. కొంచెం ప్రయత్నిస్తే చాలు భగవంతుడు పూర్తిగా తన దగ్గర తీసుకుంటాడు. కాబట్టి అటువంటి ఆ స్థపతి వృక్షాణం పతయే నమః. కాబట్టి నమో రోహితాయ స్థపతయే వృక్షాణం పతయే నమః. ఓం నమో రోహితాయ స్థపతయే వృక్షాణం పతయే నమః అనేటువంటి మంత్రం. కాబట్టి మనం ఏ పనిని చేసినప్పటికి కూడా, ఏ పనిని ప్రారంభించినప్పటికి కూడా ఈ మంత్రాన్ని మనం ఒక్క పర్యాయం అలా స్మరిస్తే, ఓ భగవంతుడా సంకల్పము నీవే, సంకల్పంతో ప్రారంభించినటువంటి కర్మ నీవే, ఆ కర్మక ఫలితంగా ఏదైతే వృక్ష స్వరూపంగా ఆ సత్ఫలితం ఇచ్చేటటువంటి స్వరూపం కూడా నీవే. కాబట్టి నీవు మమ్మల్ని అనుగ్రహించనే భావన చేత మనం ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే మనం చేసినటువంటి పనులు తప్పనిసరిగా, ఎందుకంటే భగవంతుడు ఉంటాడు కాబట్టి, మన సంకల్పము ఆయనే కాబట్టి, మనం ప్రారంభించినటువంటి పని ఆయనే కాబట్టి తప్పనిసరిగా అది మనం ఏదైతే ఆ పని యొక్క సంపూర్ణమైనటువంటి కేంద్రం ఉంటుందో దాన్ని సమర్పించేది, ప్రసాదించేది కూడా ఆయనే. కాబట్టి ఈ మంత్రాన్ని ఈ విధంగా జపం చేసినట్లయితే మనకు కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి ఎంతోమంది మన వాళ్ళు, మన బంధువులు, మన పిల్లలు వాళ్ళు సంకల్పిస్తుంటారు, ఏ ఏ పనులు చేయాలని, చదవాలని సంకల్పిస్తారు, కానీ చదువు పూర్తి చేసుకోలేకపోతున్నారు ఎంతోమంది. సగం చదివిన తర్వాత కూడా ఉద్యోగం లేకుండా పోతూ ఉంటుంది. అటువంటివన్నీ కూడా సత్ఫలితంగా సంపూర్ణంగా ఏదైతే సాధ్యం ఉంటుందో సాధ్యం వరకు వెళ్ళాలంటే మాత్రం ఈ మంత్రం యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండాలి. ఎందుకంటే రోహితము ఆయనే, స్థపతి ఆయనే, వృక్షస్వరూపంగా సత్ఫలితాన్ని ఇచ్చినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఇటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. నమో రోహితాయ స్థపతయే
వృక్షాణాం పతయే నమః అనేటువంటిది మంత్రం. 3 నామాలు: రోహితాయ, స్థపతయే, వృక్షాణాం పతయే నమః అనేటువంటిది. ఎవరికైనా సందేహం ఉంటే అడగవచ్చు. వినిపిస్తుందా? వినిపిస్తుంది గురువు గారు. శ్రీవేదం జై గురువు గారు. శ్రీవేదం. గురువు గారు చెప్తున్నారు స్వామీజీ. ఆ, మీరు చెప్పేటప్పుడే చాలా విపులంగా చాలా వివరణగా చెప్తున్నారు. ఇక మాకు అందులో సందేహాలు కలగవలసిన అవసరం లేకుండా పోతుంది. చాలా సంతోషంగా ఉంది మీ వివరణ. అందుకని మేము ఏమి అడగలేకపోతున్నాం. ఏం అడగాలి? మళ్ళీ ఇంకోసారి చెప్పండి స్వామి అని చెప్పాలి. అందుకంటే అట్లా చాలా బాగుందండి. మీరు చాలా చక్కగా చెప్తున్నారు. అందరూ కూడా ఆ, పూర్తిగా సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నారనే నా భావన. ఎవరన్నా సందేహాలు ఉన్నవాళ్ళు అడగచ్చు. అవును. నేను ఆ విషయంలో నేను అభ్యంతరపరచడం లేదు. మీరు చాలా బాగా చెప్తున్నారు. అది అందుకు ఓకే. నమస్కారం. నమస్తే. జై శ్రీవేదం. ఎవరు అడుగుతున్నారు? ఏదో అడగండి. గురువు గారు, ఇది అన్ని భగవంతుడి స్వరూపమే అని చెప్పినప్పుడు చెడు కర్మలు ఎందుకు చేస్తున్నారు గురువు గారు మనుషులు? అదే మనస్సు. ఇప్పుడు మనస్సు అనేటువంటిది ప్రతి వారికి ఉంటుంది. మనమే అర్థం చేసుకోవచ్చండి. ఏదైతే మంచి పని చేయాలనుకుంటున్నామో వెంటనే మనస్సు ఎంటర్ అవుతుంది. మంచి పని చెయ్యాలా లేదా సంకల్పము వికల్పం చేసేదే మనస్సు. కాబట్టి మనస్సు మన చేతిలో ఉందండి. ఇప్పుడు మంచి చెడులు రెండూ ఉన్నాయి. మరి మంచి చెడులు రెండూ ఉండేటప్పుడు అంటే ఆ చెడు అనేటువంటిది ఎవరికంటే ఆ వ్యక్తిగతంగా వాళ్ళకి చెడు ఉన్నటువంటిది లేదు. చెడుని భావించుకుంటున్నాం కాబట్టి చెడు ఉంది. ఆ మనస్సు ద్వారా ఏదైతే మనకు విధి విధానాలు, వేద విహిత కర్మలు మనకు మంచివి కాబట్టి, వేద నిషిద్ధ కర్మలు చెడువు కాబట్టి ఆ చెడువు చెయ్యకూడదు. ఇప్పుడు అమ్మ నాన్న పిల్లలకు చెప్తున్నారు, నాన్న ఇది మంచి పని ఇది చెయ్యు, ఇది చెడ్డ పని చెయ్యొద్దని చెప్పినప్పుడు కూడా వాళ్ళు చేస్తారు. చూడండి, అది చేసేది భగవంతుడు కాదు, వాళ్ళ యొక్క మనస్సు. కాబట్టి మనస్సుకు మనం చెప్పి చెడు పనుల నుండి వాటిని మరల్చుకోవాలి. మరల్చుకునే శక్తి మనకిచ్చాడు భగవంతుడు మనస్సు ద్వారా. కాబట్టి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మంచి పని చేయాలన్నా చెడ్డ పని చేయాలన్నప్పటికి కూడా మనస్సే కారణం. కాబట్టి మనం మనస్సు ద్వారా ఆలోచించాలి, ఇది మంచి ఇది చెడు. కాబట్టి మన బుద్ధితో మనస్సుకు చెప్పాలి, ఇది చెయ్యొద్దు ఇది చెయ్యాలి అని. బుద్ధితో ఎప్పుడైతే నిశ్చయంగా చేసుకుంటామో అప్పుడు మంచి పని చేస్తాడు. బుద్ధితో 2 పనులు చేయొచ్చు, మంచి చేయించవచ్చు, చెడు చేయించవచ్చు. కాబట్టి సంకల్ప వికల్పంగా మనసు ఉండేటప్పుడు, నిశ్చయంగా ఉండేటప్పుడు మరి అటువంటి నిశ్చయాత్మక బుద్ధి ఎప్పుడు వస్తుందంటే ఇటువంటి వేదం ద్వారానే వస్తుంది. వేద విహిత కర్మలే. కాబట్టి అటువంటి వేద విహిత కర్మల ద్వారా మనకు మంచి పని జరుగుతుంది. కాబట్టి ఆ మంచే జరుగుతుంది. మరి ఎవరైతే మనసును కంట్రోల్ చేయలేకపోతున్నారో అది చెడు పనులు చేస్తుంటుంది. కాబట్టి తత్ఫలంగా ఆయన దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఓకేనండి. సారీ మేడం. గురువు గారు, ఇది మనిషి హృదయంలోనే దేవుడు ఉన్నాడని చెప్తున్నాం కదా గురువు గారు. అటువంటిప్పుడు మనస్సు చెడు పనికి ఎందుకు ప్రేరేపిస్తుంది గురువు గారు? అదేనండి, మన ఇల్లు అనేటువంటిది ఒక ఇల్లు అనేటువంటిది ఒక మందిరము. ఆ మందిరంలో అమ్మా నాన్న అన్నటువంటి వాళ్ళు చైతన్యము, భగవంతుడు. మరి భగవంతుడు చెప్పినట్టుగా పిల్లలు ఎందుకు వినటం లేదు? అదంతది. ఓకేనండి. జై శ్రీవేదం. గురూజీ పాద పద్మములకు నమస్కారం గురూజీ. గురూజీ, ఇప్పుడు ఈ రోజు మంత్రం చెప్పారు కదా, షార్ట్ గా దాని మీనింగ్ ఒక్కటి చెప్పండి గురూజీ. ఇప్పుడు మీరు శివశక్తితో చెప్పారు అంటే తల్లిదండ్రుల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లేనిదే మనం ఏ పని చేయలేము అని ఎలా షార్ట్ గా చెప్పారు. ఈ రోజు మంత్రంకి ఇది చదివితే ఏం ఫలితం వస్తుంది అది ఒక్కటి చెప్పండి. అదే మనం చేసినటువంటి కర్మ పూర్తిగా అయ్యి దాని ఫలితాన్ని పొందాలన్నటువంటి శక్తి వస్తుంది ఈ మంత్రం ద్వారా. ఏదైనా చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇప్పుడు ఇంటికి మనం బీజం వేసాము అంటే ఇది మనం భూమి పూజ చేసాం, శంకుస్థాపన చేసిన తర్వాత ఇల్లు కొంచెం కట్టాం అంటే పిల్లర్స్ వరకు వచ్చాయి, 1 సంవత్సరం వరకు ఆగిపోవచ్చు కదా.
అట్లా ఆగకుండా ఉండాలి, ఇల్లు పూర్తిగా కావాలి అంటే మాత్రం ఈ మంత్రాన్ని జపం చేసుకోవాలి. మనం ఏ పని అయినప్పటికి కూడా ఓకే. అది ఓకే, మనం చేసిన పని అర్ధాంతరంగా ఆగిపోకుండా ముందుకు పోవాలి అంటే ఈ నామాన్ని జపించాలి. ఈ నామాలను జపించాలి. Thank నమో you, గురూజీ. రోహితాయ స్థపతయే వృక్షాణం ఇప్పుడు ఇక్కడ వృక్షం అంటే ఆ సంపూర్ణమైనటువంటి ఫలం, సంపూర్తి అవ్వడం. మాకు నిజంగా మీరు దేవుడు ప్రసాదించిన ప్రసాదం గురూజీ. మీరు నిజం మాకు ఎంత అదృష్టం ఉంటే మీ అనుగ్రహం మాకు కలిగింది. చాలా చాలా మీ భగవంతుని అనుగ్రహం పాదాలకు కలగాలమ్మ అందరికీ. ఆ వేద భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి. మీరు ఇప్పుడు ఈ అదే మంత్రం మీకు గురూజీ, తెలిసిపోయింది. ఇప్పుడు నమో రోహితాయ స్థపతయే వృక్షాణం పతయే నమ అనేటువంటి మంత్రం పూర్తిగా మనకు పనస్తోనల్లాగా వచ్చేసాయి. 3 పనస్తోనలు ఉన్నాయి ఇక్కడ కదా. రోహితాయ స్థపతయే వృక్షాణం, వాటిని మనం స్వీకరించాలి, ఆస్వాదించాలి. గురుగారు నమస్కారం. గురుగారు చెప్పండి అమ్మా. అది రోహితాయ అనే వర్డ్ కి అర్థం ఏమిటి గురుగారు? అదే మరి షార్ట్ గా అదే అంటే మన శరీరంలో రక్తస్వరూపుడు అని అర్థం ఒకటమ్మా. బీజ రూపుడు ఒకటి, బీజం. రుహ బీజ జన్మనే అంటే మనం ఒక పని ప్రారంభించామంటే, ఒక చెట్లు వేసామంటే దానికి బీజం కావాలి కదా. అవును. ఇప్పుడు రేపు వర్షం పడింది, వరి నాటాలంటే ధాన్యం కావాలి. ఆ ధాన్య రూపమే రోహితం. రుహ బీజ జన్మనే, బీజ రూపంగా ఉంటాడు భగవంతుడు. అందుకని ఒక్కొక్క అర్థానికి అటు పోయామంటే ఎన్నో రూపాలు కనిపిస్తుంటాయి మనకి. అందుకని సాధారణంగా ఏం చెప్పుకున్నాము, రోహితము అంటే మన సంకల్పము, స్థపతి అంకురము, వృక్షము పూర్తిగా ఫలితాన్ని ఇచ్చినటువంటిది. ఓకేనమ్మా? క్రమంగా ఓకే. నమో రోహితాయ స్థపతయే వృక్షాణం పతయే నమః. కాబట్టి ఈ మంత్రాన్ని నుతిభి అన్నాను చూడండి. నుతిభి అంటే ఇటువంటి దివ్యమైనటువంటి భగవంతునికి డైరెక్ట్గా ఉన్నటువంటి, ఎందుకంటే ఇదే మంత్రము భగవంతుడి స్వరూపం. ఇక్కడ భగవంతుడే. వేదం వందే జగద్గురుం. ఆ జగత్తుకి, సమస్త ప్రపంచానికి, బ్రహ్మాండానికి గురువు వేదం కాబట్టి వేదం అంటే భగవంతుడు. భగవంతుడికి వేదానికి భేదము లేదు, అభేదము. అటువంటి అభేద స్వరూపుడుగా ఉన్నటువంటి ఏ దివ్య మంత్రం అయితే ఉంటుందో, నమో రోహితాయ స్థపతయే వృక్షాణం పతయే నమః. ఈ మంత్రం చాలు మనం తరించాలంటే. ప్రతి మంత్రం, అన్ని మంత్రాలు ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక మంత్రం ద్వారా ఒక్కొక్క మంత్రం పైన వాళ్ళకి ఒక భక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళ కొరకు ఆ మంత్రాలు ఇచ్చి ఒక్కొక్కరికి ఒక మంత్రాన్ని ఇచ్చున్నాడు. ఒక మంత్రం చాలు ప్రతి వ్యక్తికి కూడా. కానీ వ్యక్తులు భిన్న భిన్నంగా ఉంటారు కాబట్టి ఆ భిన్నంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మనోబుద్ధులను అనుసరించి మంత్రాలు అనేక విధంగా భగవంతుడు మంత్ర రూపంగా వచ్చున్నాడు. ఓకేనా? మీకు మా ధన్యవాదాలండి. మీరు మాకు బీజ రూపంగా వేదాన్ని బీజ రూపంలో మాకు ఇస్తున్నారు. అవును, మీరు అంకుర రూపంగా తయారవ్వాలి, మహావృక్షంగా తయారవ్వాలి. మళ్ళీ మనం బీజ రూపంగా ఉండకూడదు. స్వామీజీ బీజం ఇచ్చారు కాబట్టి బీజాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు, అది వృక్షాలు కావాలి కదా. మీ అనుగ్రహం కావాలి. తప్పనిసరిగా మరింత వివరం అయిపోయింది ఇప్పుడు. ఓకే, అందరికీ జై శ్రీవేదం. ఈ మంత్రాన్ని మరి జపం చేసుకొని రండి. రేపు ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే మంత్రం జపం చేసిన గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా, తల్లిదండ్రులు, నేను మొదటి నుండి చెప్తున్నా, మన ఆశ్రమం నుంచి మనకి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే అమ్మా నాన్న. వాళ్ళు దొరకరు. మరి ఇంకొక నలుగురిని కూడా చెప్పుకున్నాం. అటు తాతయ్య నాన్నమ్మ కావచ్చు, తాతయ్య అమ్మమ్మ కావచ్చు. అమ్మా, మీరెవరో ఏదో పూజ చేసుకుంటున్నట్టున్నారు. సుధా గారు కొంచెం ఉండండి. సుధా గారు, అమ్మ మీరు క్లాసులో మీరు పూజ ఇక్కడ క్లాస్ జరుగుతుంది కాబట్టి మధ్యలో కూడా స్తుతులు చేసుకోవచ్చు అన్నామని ఇప్పుడు చేయొద్దమ్మా. మీరు కరెక్ట్గా వినండి. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఏం చెప్తున్నామంటే ఈ మంత్రం చెప్తున్నాం కదా, నమో రోహితాయ స్థపతయే వృక్షాణం పతయే నమః. లేకపోతే
మనం ఇంకా క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు లేకపోతే మళ్ళీ రేపు అయిన తర్వాత ఎల్లుండి కానీ ఏ మంత్రాలు జపం చేస్తుంటామో ఇంట్లోని అట్లా చేరిపోయిన కూడా కూర్చోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. పెద్దవాళ్ళు అయిన తర్వాత, తాతయ్య వాళ్ళు అయిపోయిన తర్వాత పూజా మందిరంలోనే అవసరం లేదు. వాళ్ళు హాయిగా కుర్చీ మీద కూర్చొని ఆ మంత్రాన్ని జపం చేసిన తర్వాత తన పిల్లలు ఇంట్లో పిలిపించుకోవాలి. ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో మనవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే పిల్లలు ఉండొచ్చు, వాళ్ళని పిలిపించుకొచ్చి మన యొక్క శక్తితో, మన హస్తముతో వాళ్ళ యొక్క శిరస్సు పైన మన యొక్క శక్తిపాతాన్ని ఇవ్వచ్చండి. ప్రతి తల్లిదండ్రులు కూడా గురువులే కాబట్టి ఈ తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళందరూ కూడా మూలస్వరూపాలండి. బెస్ట్ ఫ్రెండ్స్ అంటాము వీళ్ళనే. మన బయట వాళ్ళ ఫ్రెండ్స్ కాదు. ఫ్రెండ్ అనే శబ్దము ప్రాణ స్నేహితులు అని అర్థం. ప్రాణ స్నేహితులు అంటే మిత్రులు, దానికి ఆప్తులు అన్నాం. ఆప్తులు అంటే మన కొరకు జన్మించిన వాళ్ళు, మన కొరకే బ్రతుకుతున్నటువంటి వాళ్ళు. ఎవరంటే ప్రతి వ్యక్తికి కూడా 6 మంది. ఇటు అమ్మ నాన్న, నాన్నమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య, ఈ 6 మంది కూడా బెస్ట్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మా పిల్లలు బాగుండాలనేటువంటి కోరుకున్న వాళ్ళు ఎవరు అంటే 6 మందే. కాబట్టి 6 మంది కూడా ఎవరైతే ఉన్నారో 6 మంది, ఈ 6 మంది కూడా వాళ్ళ పిల్లల్ని పిలిపించి ఎప్పుడైతే జపం పూర్తయిందో, జపం పూర్తయిన తర్వాత వాళ్ళని పిలిపించి తన యొక్క మనస్సుతో భగవంతుని ప్రార్థిస్తూ తన యొక్క హస్తమును శిరస్సుపై ఉంచినట్లయితే ప్రతిరోజు కూడా మనలో ఉన్నటువంటి శక్తి వాళ్ళకి వెళ్తుంది. ఎందుకంటే మనం పుట్టిందే వాళ్ళ కొరకు, బ్రతుకుతున్నది కూడా వాళ్ళ కొరకే. కాబట్టి వేదం ద్వారా, వేదంలో ఉండే మంత్రశక్తిని మన పిల్లలకు అందించండి తప్పనిసరిగా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చదివే పరిస్థితుల్లో లేరు, వినే పరిస్థితుల్లో లేరు. వినకపోయినా మనకు పర్వాలేదు, ఎందుకంటే మనం వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటున్నాం. మనం చెప్పిన మాట వినకపోయినా పర్వాలేదు, లక్షలు సంపాదించి వాళ్ళకు ధారపోస్తూ ఉన్నాం. సరే, వాళ్ళు మనం చెప్పిన మాట వింటారా లేదా, మనల్ని చూసుకుంటారా లేదా మనకు అనవసరం. ఇది అటువంటి గొప్ప వాళ్ళు ఎవరంటే భగవంతుడే. ఆ భగవంతుడు 6 రూపాల్లో వచ్చున్నాడు. నాన్నమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య, అమ్మ నాన్న స్వరూపంగా భగవంతుడు వచ్చాడు. కాబట్టి వాళ్ళు వింటారో లేదా వాళ్ళు వీళ్ళని పోషిస్తారని వీళ్ళు కనలేదు. వాళ్ళు పెద్దవాళ్ళు చేయటం లేదు. కాబట్టి వాళ్ళు వినకపోయినా వాళ్ళు బాగుండాలని కోరుకునేది 6 మంది. కాబట్టి ఈ 6 మంది కూడా వాళ్ళ జపం చేసేటప్పుడు ప్రతిరోజు కూడా ఆ మంత్రంలో ఉన్నటువంటి ఆ శక్తిని మన పిల్లలకి అందించాలి. వాళ్ళని పిలిపించి ఏమీ లేదు రానాని చెప్పి మంత్రం చెప్పకపోయినా వాళ్ళు పర్వాలేదు, కానీ మన యొక్క శక్తిని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ శిరస్సు పైన మీ యొక్క చేతిని, హస్తాన్ని ఉంచినట్లయితే మీలో ఉన్నటువంటి శక్తి మన పిల్లలకు వెళ్తుంది ప్రతిరోజు. తర్వాత వాళ్ళ ఇష్టం. కాబట్టి ప్రతి మంత్రాన్ని మనం జపం చేసిన తర్వాత ఆ జపం యొక్క ఫలాన్ని మన పిల్లలకి మీరు అందజేయచ్చు, దారాదత్తం చేయొచ్చు. కాబట్టి వాళ్ళు కూడా మంచి మార్గంలో వెళ్ళి తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళ యొక్క సంకల్పాలు నెరవేర్చుకుంటారు. వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు. వాళ్ళు సుఖంగా ఉండాలనేటువంటి కోరికే మనకు ఉంటుంది. కాబట్టి అది నెరవేరాలంటే ఈ మంత్రముల యొక్క శక్తిని వాళ్ళకి ధారపోయాలి, శక్తిపాతం చెయ్యాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు శక్తిపాతం చెయ్యొచ్చు. ఓకేనండి గురూజీ, ఒక చిన్న సందేహం గురూజీ. చెప్పండి. మనం చేసిన పూజ మనకి ఎవరికైనా దారబోయాలంట, అప్పుడు ఏం చెప్పాలా స్వామి? తల్లిదండ్రులకి తర్పయామి అనాలా? ఏం చెప్పాలి? అది మీరు ఎవరేం చెప్పనవసరం లేదమ్మా. ఆ మంత్రాన్ని స్మరిస్తూ జపం చేసిన తర్వాత వాళ్ళ యొక్క శిరస్సు పైన పెడితే చాలు మీ చెయ్యి. ఇప్పుడు వాళ్ళు హాస్టల్లో దూరం ఉంటారు కదా గురూజీ, అప్పుడు ఎలా అని? అవునవును. అలా ఉన్నప్పుడు తర్పయామి అట్లా నీళ్ళు వదలొచ్చు అమ్మా. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అబ్బాయి పేరు చెప్పి అమ్మ కొంచెం వినాలి. చెప్పండి గురూజీ. అదే అబ్బాయి పేరు కానీ అమ్మాయి పేరు కానీ చెప్పేటప్పుడు మనం చేసినటువంటి జప ఫలం యజమానాయ సమర్పయామి అంటే మన అబ్బాయి అంటే యజమాని అంటే మనం పూజా కార్యక్రమాలు చేసుకుంటాం కాబట్టి యజమానాయ అన్నాం. అక్కడ మన అబ్బాయి పేరు ఏదో ఒక కృష్ణ ఏదో చెప్పుకుంటాం అనుకోండి, మమ పుత్రాయ కృష్ణాయ సమర్పయామి అని చెప్తే సరిపోతుంది. ఆయన చేతిలో నీళ్లు పోసి విడిచిపెడితే చాలు. ఎవరైనా కావచ్చు. డైరెక్ట్ మొత్తం 4 వేళ్లతో దేవతీర్థం అంటాం దాన్ని. ఆ దేవతీర్థం ఎట్లా పోస్తే సరిపోతుంది. గురూజీ నమస్కారం. స్వామి, నేను ఇండియాకి వచ్చేసాను మొన్న. అవునా?
ఓకే నేను వచ్చేసరికి బుక్ కూడా రెడీగా ఉంది, నాకు వేదం బుక్ ఓకే రెడీగా వచ్చింది. సంతోషం. అది ఫాలో అవుతాను చక్కగా. తప్పనిసరిగా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? నేను ఇప్పుడు వచ్చేసానండి, హైదరాబాద్ వచ్చాను, పటాన్ చెరువుకి వచ్చేసాను. ఓకే ఓకే సంతోషం. ఒకసారి దర్శనం తెచ్చుకుంటాను, ఒక టైం తీసుకుని మీ దగ్గరికి వస్తాను. తప్పనిసరిగా. ఓకే, అందరికీ జై శ్రీవేదం. అందరికీ జై శ్రీవేదం గురువు గారు. జై శ్రీవేదం.